హలో అందరికీ. ఎట్లున్నారు? అందరు మంచిగున్నారా? చాలా రోజులవుతుంది గదా లాంగ్ వీడియో షూట్ చేయక. మళ్ళైతే మీ ముందుకొచ్చేసాను. చూడండి, రేపైతే బోనాలు చేసుకుందాం అనేసి, రేపంటే ఇవాళ సండే రోజు. సో, నేనైతే ఈ వీడియో సాటర్డే రోజైతే హ్మ్, తీశాను. ఏంటంటే మనం బోనాలకి శారీ కట్టుకుంటాం గదా! సో, అందుకనేసే నేనైతే ఈ శారీ ప్రీ ప్లీటింగ్ చేసుకుందామనైతే మీ ముందుకు వీడియో అయితే తీసుకొచ్చాను. నేనెట్లా చేసుకుంటాను ఏందనేది మీకైతే చూపిస్తాను. ఓన్లీ ఇది ప్రీ ప్లీటింగ్ వరకే. బాక్స్ ఫోల్డింగ్ అయితే నాకు రాదు. ఓన్లీ ప్రీ ప్లీటింగే చేసుకుంటా. అది కూడా కొంగును, కుర్చీలు పెట్టుకున్నాం. అంతే. దాని తర్వాత నాకైతే బాక్స్ ఫోల్డింగ్ రాదు. మళ్ళా బాక్స్ ఫోల్డింగ్ చేయలేదనైతే మీరైతే అనొద్దు. సో, ఫస్ట్ అయితే మనం శారీ ఆహ్, క కట్టుకునేటప్పుడు ఫస్ట్ ఉంటది గదా ఎడ్జ్‌కి. అదైతే వచ్చేసి మన రైట్ లెగ్ వరకైతే ఉండాలి. రైట్ లెగ్ ఫస్ట్ కొంచెం వరకు మనమైతే తీసుకొని శారీ అయితే చుట్టూ తిప్పుకొని ఫస్ట్ మెజర్‌మెంట్ అయితే తీసుకోవాలి. మనకైతే 3 మెజర్‌మెంట్స్ ఉంటాయి. 3 మెజర్‌మెంట్స్‌లో ఫస్ట్ మెజర్‌మెంట్ ఏంటంటే, మనం ఫస్ట్ చీర మనం ఎట్లయితే కట్టుకుంటామో దాన్ని చుట్టూ తిప్పేసి ఒక రౌండ్, దాంట్లో మనము ఒక 2, 3 ఇంచెస్ ముందుకి పెట్టేసి ఒక పిన్నిస్ పెట్టేసుకుంటే అక్కడికి అదొక మార్క్ అన్నమాట. మనకి మెజర్‌మెంట్ లెక్క. అట్లా పెట్టేసుకొని తర్వాత ఏం చేయాలంటే, మనకి కొంగు ఎంత కావాలో చూసుకోవాలి. రఫ్‌గా మనం కొంగు ఎంత ఏసుకుంటామో చూసుకొని, నేనైతే కొంచెం మరీ అరికాళ్ళ వరకు పెట్టుకోను. కొంచెం పై వరకే పెట్టుకుంటా కొద్దిగా. అట్లా తీసుకొని మనం షోల్డర్ మీద గూడా ఒక మెజర్‌మెంట్, భుజం మీద గూడా ఒక మెజర్‌మెంట్ అయితే తీసుకొని పిన్నిస్ పెట్టుకోవాలి. చూడండి, వీడియోలో చూపించినట్టు నేను ఎట్లా చేసుకుంటున్నా ఏంటనేది. బాగా పర్ఫెక్ట్ అయితే నాకు రాదు. నార్మల్‌గా నేను నా హ్యాండ్స్ తోటే చేసుకుంటా. నాకు ఐరన్ బాక్స్ కూడా లేదు. ఐరన్ బాక్స్‌తో కూడా చేయొచ్చు, బావుంటది. ఐరన్ బాక్స్‌తో చేసినా నాకైతే ప్రెజెంట్ అయితే ఇప్పుడు అవైలబుల్ లేదు కాబట్టి, నేను హ్యాండ్స్ తోటైతే చేసుకుంటున్నా. మంచిగా హ్యాండ్స్ తోటి కూడా బానే మంచిగా వస్తది. మనం చేసుకునే దాన్ని బట్టి బాగా ఇట్లా చేతులతోటి అంటా ఉండాలి. మంచిగా కిందికి ఇట్లా గట్టిగా పట్టుకొని ఇట్లా లాగుతా ఉంటే మంచిగొస్తది. నేను వీడియోలో చూపిస్తాను మీకు. సో, మనమైతే అక్కడ మార్క్ చేసుకున్నాం గదా! ఇప్పుడైతే కొంగు అయితే పెట్టేసుకుందాం. కొంగు ఎంత వరకు పెట్టాలి ఏంటిదనేసి మొత్తం అయితే పెట్టేసుకుందాము. చూడండి, నేనైతే రఫ్‌గా సరిపోయిందో లేదో మళ్ళొకసారి అయితే చూసుకుంటున్నా. చూసుకొని మనమైతే తర్వాత ఇట్లా కొంగు కాడ్నుంచి మనం ఇట్లా తీసుకుంటాం గదా! చెస్ట్ మీదకెళ్ళి ఇట్లా శారీని తిప్పుకుంటాం గదా! దాన్ని ఏం జేయాలంటే, మనకి ఒక రౌండ్ తిప్పేసి మన చింగులు పెట్టుకుంటాం గదా! గట్టిగా స్టిఫ్‌గా లాగేసి పిన్నీసు అట్లా గట్టిగా లాగేసి మనము దానికన్నా ఒక 3 ఇంచెస్ కిందికి నేనైతే పిన్నీస్ పెట్టుకున్నా. ఆ 3 ఇంచెస్ ఏంటంటే, మనము సైడ్ కుర్చీలు పెట్టుకోవచ్చు. మంచిగుంటది, అక్కడ బావుంటది. అందుకనేసి అక్కడ ఒక మార్క్ బెట్టుకున్నా. ఇగ మనకైతే మార్కులన్నీ అయిపోయినాయి. 3 మెజర్‌మెంట్స్ ఎక్కడెక్కడ తీసుకోవాలో అర్థమైంది కదా! ఫస్టొచ్చేసి మనము ఒక రౌండ్ తిప్పినంక చెంగు కాడ ఫస్ట్ మనకి శారీ ఎడ్జ్ కాడ స్టార్టింగ్‌లో ఒక రౌండ్ కాడ ఒక పిన్నిస్ తీసుకోవాలి, ఒక మెజర్‌మెంట్. ఇంకొకటి మనము కొంగేసుకున్నాక స్టిఫ్‌గా లాగినంక అక్కడొకటి తీసుకోవాలి. సో, ఓవరాల్‌గా 2, మళ్ళా కొంగు కాడ ఒకటి 3 అయిపోయిద్ది. ఇప్పుడైతే నేనైతే కొంగు పెట్టుకుంటున్నా చూడండి. మీకు నచ్చినట్టు మీకెట్లా కన్వీనియంట్‌గుంటే మీరెన్ని ప్లీట్స్ పెట్టుకుంటే అన్ని ప్లీట్స్ వరకు పెట్టుకొని, దాన్ని మంచిగా అడ్జస్ట్ చేసుకుంటూ ఆహ్, చూడండి, మంచిగా ఇట్లా కొంగు మనం ఎట్లా పెట్టుకుంటామో అట్లయితే మీకెట్లా కన్వీనియంట్‌గా ఉంటే అట్లా పెట్టుకోండి. మంచిగా మనకి అడ్జస్ట్ అయ్యేటట్టు చూసుకోండి. సరిపోకుంటే మళ్ళొకసారి ఇదిగోండి నాకు సరిపోలేదు మళ్ళా తీశాను నేను. నాకు శారీ కట్టుకోవడం కొత్తనే. నాకసలు కట్టుకోవడం అప్పటికప్పుడు అంటే అస్సలు నాతోని గాదు. నేనెప్పుడన్నా కట్టుకోవాలనుకుంటే నార్మల్ శారీస్ అయితేనేమో మామూలుయి ఆటోమేటిక్‌గా కట్టుకుంటా. లేకపోతే ఏదైనా ఫంక్షన్స్ ఏదన్నా అయితే మాత్రం మా అక్క వాళ్ళని వీళ్ళని అడిగి కట్టిపిచ్చుకుంటా. లేదు అనంటే ఇగ నాకు ఒక్కదానికైతే మాత్రం ఇగ నేను ఎప్పుడన్నా ఇట్లా జేసుకుంటా. చూసారా? అదిగోండి, ఇప్పుడు అడ్జస్ట్ అయినాయి మంచిగా. ఒకదాని ఎంబట ఒకటి పెట్టుకొని వాటిని చేయితోటి ఇట్లిట్లా మంచిగా కిందికి అనుకుంటా మడత అనేది మంచిగుండాలి. అదిగోండి అట్లా. అంటా ఉంటే మనకి మంచిగా ఇస్తిరి అయినట్టు మంచిగుంటది. బాగా చీరలైతే కొంచెం కష్టమవుతాయి. ఐరన్ జేపిచ్చుకుంటేనే బెటరు. కాకపోతే నాదైతే ఎట్లా మడిచేస్తే అట్లా ఉంటది ఆ శారీ. కాబట్టి నేనైతే మంచిగా చేతులతోటి అంటంటేనే నాకు మంచిగా మడత లెక్క ఉంది. సో, మనం కొద్దిగా
అనుకుంటూ అక్కడ కొంచెం ఒక మూరడంత అనుకోని అక్కడ కొంచెం పిన్నీస్ పెట్టుకుంటే మనకి అక్కడ అయిపోయినంక మళ్ళా దాని కింద నుంచి నెక్స్ట్ మళ్ళా అట్లా కొంచెం పిన్నీస్ అట్లా 2, 3 పిన్నీసులు పెట్టుకుంటే మనకు కొంగైతే అయిపోతది. సో, వీడియో చేస్తంటే మనకి ఫ్యాన్ ఉండదు గాబట్టి, ఏదుండదు గాబట్టి మస్తు ఉడకబోసింది. చాలా ఉడకబోసింది వీడియో చేస్తాంటే. కానీ ఇంగ నేను నాకొక వీడియో గావాలి అన్నట్టుగా చేసేసాను నేను గూడా. చూసారా అక్కడ ఒక పిన్నీస్ అయితే పెట్టుకోవాలి. మళ్ళీ అట్లా చేతులతోటి అనుకుంటా కాలుతోటి గూడా మోకాలుతోటి ఇట్లా, ఇట్లా రబ్ జేసినట్టుగా అనాలి. అంటే మంచిగా మనకి మడత మంచిగా పడతది. చూసారా వీడియోలో చూపించినట్టు మీరు మంచిగా అట్లా అనుకుంటా ఉండండి చేతులతోటి. అంటా ఉంటే మనకు మంచిగా మడత అనేది స్టిఫ్‌గా అవుతా ఉంటది. మనం అడ్జస్ట్ చేసుకోవాలి. కొంగులు అటు చూసుకోవాలి, ఇటు చూసుకోవాలి. కొంచెం బయటికి కనపడ్డా గూడా మనకు మంచిగా అనిపియదు గదా! అదిగోండి కాలుతోటైతే మంచిగా ఇట్లా అనుకుంటా పినీస్ అయితే పెట్టుకోవాలి. మనకి ఎంత వరకొస్తదో అంతవరకి. మనం శారీ కట్టుకోవడం అంటే కొంగును, కుచ్చులు ఇవి కరెక్ట్‌గా పెట్టుకున్నామంటే మనకి శారీ సూపర్ లుక్ అయితే వస్తది. సో, చూసారా అక్కడ ఒక పిన్నిస్ పెడుతున్నాను నేను. మంచిగా అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకుంటా ఉంటే చాలా మంచిగా నీట్‌గా వస్తది. కొంచెం కష్టమనే ఉంటది. వీడియో లెంతీగానే ఉంటది. కాకపోతే మంచిగా మీరు చూసి అర్థం చేసుకుంటే ఈజీగా మనము బయట ఎవరికీ ప్రీ ప్లీటింగ్ ఇవ్వకుండా డబ్బులు మనీ ఇన్వెస్ట్ చేసుకోకుండా మన ఇంట్లోనే మనమే ఈజీగా మన హ్యాండ్స్‌తోనే వితౌట్ ఐరన్ బాక్స్ లేకుండా మన ఇంట్లోనే మనము చేసుకోవచ్చు. చాలా ఈజీగా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్‌లో గూడా. నేను గూడా యూట్యూబ్‌లో చూసి నేర్చుకున్నా. మీరు గూడా నా వీడియో చూడండి. మొత్తం ఫుల్‌గా వాచ్ చేయండి. మీకు నచ్చుతుంది. నచ్చితే మాత్రం లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయుండ్రి. అయితే మనకెంత వరకు గావాలో అంతవరకు తీసుకొని పినీసులు పెట్టుకుంటా ఉండాలి. మనకు పినీసులయితే బానే పడతాయి. కొంచెం ఎక్కువనే రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇదిగోండి కొంగైతే నాది రెడీ అయిపోయింది. ఆహ్, మంచిగా సెట్ అయిపోయింది చూసారా? అదిగోండి నేనైతే అంత ఉంచుకున్న కొంగు. సో, నాకైతే సెట్ అయిపోయింది. కొంగు మొత్తం కంప్లీట్ అయిపోయింది. మంచిగా కాలుతోటి ఇట్లా ఇట్లా అనుకుంటా ఉండాలి. చూసారా? నేను వీడియోలో చూపించినట్టు మోకాలుతోటి మంచిగా అనాలి. అనుకుంటా ఉంటే మనకి మంచిగా స్టిఫ్‌గా ఉంటది. ఓకేనా? దీని తర్వాత మనమైతే అదిగోండి మంచిగా ఇట్లా మనం అక్కడ లైన్స్ ఇట్లా మంచిగా నీట్‌గా చెయ్యితోటి హ్యాండ్స్ తోటే మనం చేసుకుంటున్నాం కాబట్టి హ్యాండ్స్ తోటి నీట్‌గా అన్ని ఒకదానెంబడి ఒకదానెంబడి మంచిగా నీట్‌గా పెట్టి మంచిగా ఇట్లా స్టిఫ్‌గా అంటా ఉంటే మనకి అదనేది శారీ అనేది మంచిగా కొంచెం అంటే బాగా ఉబ్బినట్టు గాకుండా మంచిగుంటది. కొంగైతే ఇగ ఓవరాల్‌గా మనకు కంప్లీట్ అయిపోయిందండి. ఇగ మనం కొంగు జోలికి పోనవసరం లేదు. మంచిగా స్టిఫ్‌గా చేతులతోని అనుకుంటా ఉంటే చాలా మంచిగుంటది. సో, కొంగును కొంచెం పక్కకు పెట్టేసి తర్వాత మనమైతే కుచ్చుల కాడికైతే ఎళ్ళిపోదాం. సో, నెక్స్ట్ అయితే మనం ఎక్కడెక్కడ మార్క్ చేసుకున్నామో ఆ 2 ప్లేస్‌లని చూసుకోవాలి కరెక్ట్‌గా. ఎంతున్నయి ఏంటి అనేసి చూసుకొని మనకెన్ని కుచ్చులొత్తాయో చూసుకోవాలి. చూసారా నేనైతే అక్కడి నుంచి అగో అంత పెద్దగుంది నా మార్కు. సో, మీకెట్లా వస్తదో మీ కన్వీనియంట్‌గా మీరు చూసుకోండి. సో, నేనైతే మళ్ళొక్కసారి ఎట్లా ఎటు నుంచి కుచ్చులు పెట్టుకుంటామో మనకి నాకైతే కొంచెం శారీ కట్టుకుండు కొత్త కొత్త కాబట్టి నాకు కొంచెం అలవాటు ఉండది. కట్టుకునేటోళ్ళకైతే డైలీ అర్థమైపోద్ది ఎటు నుంచి కుచ్చులు తీసుకోవాలని. సో, నేనైతే అట్లా చూసుకొని తర్వాతయితే కుచ్చులైతే స్టార్ట్ చేస్తున్నా చూడండి. నేనైతే సెల్ఫీ కెమెరా పెట్టుకున్నా. సో, నాకు మీరు అపోజిట్‌గా ఉంటారు కాబట్టి మీరు చూసి చేసుకోండి. నా రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ తోటి. సో, మంచిగా మీరెట్లా ప్లీట్స్ పెట్టుకుంటారో అట్లానే మీ వేలోనే మీరు పెట్టుకోండి మార్క్ ఇచ్చినంత వరకైతే. నేనైతే నేనెట్లా పెట్టుకుంటానో, నాకెట్లా సూట్ అవుతదో నేనట్లా అయితే పెట్టుకుంటున్నా. సో, మొత్తం మంచిగా ఒకదానెంబటి ఒకటి కుచ్చులైతే పెట్టాలి. పెట్టి మంచిగా ఆ కుచ్చులను సరిచేసుకొని, అక్కడ ఒక పిన్నీస్ అయితే పైన స్టిఫ్‌గా పెట్టుకున్నామంటే మనది ఇగ శారీ ప్రీ ప్లీటింగ్ అయితే ఆల్మోస్ట్ 80% అయితే అయిపోయినట్టే. ఇంకా 20% కింద కూర్చొని మనం శారీని మంచిగా కిందికి ఇట్లా అంటా ఉంటే మంచిగొస్తది. సో, చూసారు గదా! ఇట్లా ఒకదానెంబటి ఒకటి పెట్టుకుంటూ హ్మ్.
పైకి మంచిగా కిందికి మీదికి అనుకుంటే ఇట్లా మనం చేస్తా ఉంటే మంచిగా వస్తది. సో, చూడండి ఒకదాని ఎంబటి ఒకటి కుర్చీలు మంచిగా నీట్‌గా పెట్టుకొని అక్కడైతే పిన్నిస్ పెట్టేసుకోవాలి. చూస్తున్నారు గదా! వీడియోలో చూపించినట్టే మీరు గూడా ఇట్లా హ్యాండ్స్ తోటి మంచిగా నీట్‌గా చేసుకోండి. సో, అటు లాస్ట్‌కి మనం మార్క్ చేసుకున్న ఫినిష్ కాడ అది వదిలేసి, ఇటుది వదిలేసి, మనం ఏవైతే కుర్చీలు తీసుకున్నామో, ఆ కుర్చీలంత వరకు పిన్నిస్ అయితే మంచిగా లైన్‌గా పెట్టుకొని, అప్పుడు పిన్నిస్ పెట్టాలి. చూసారా? నేనైతే మంచిగా లైన్‌గా పెట్టేసుకొని పిన్నిస్ అయితే పెట్టాను పైన. మంచిగా చూసుకోవాలి మనం. చూసుకుంటేనే ఇప్పుడు చూసుకుంటేనే మనం శారీ కట్టినంక ఒక 5 మినిట్స్‌లలో చేసుకోవచ్చు. సో, చూడండి నేనైతే మళ్ళొకసారి కొంగును గూడా మంచిగా కింద కూర్చున్నాం కాబట్టి నీట్‌గా కొంగుని మంచిగా కింద ఇట్లా గట్టిగా అంటే మంచిగా నీట్‌గా అవుతది. సో, చూసారా? అట్లా వీడియోలో చూపించినట్టు మీరు గూడా మంచిగా చేతులతోటి అనండి. నెక్స్ట్ మనం ఎక్కడి నుంచయితే అది కుచ్చుల పిన్నిస్ పెట్టుకున్నామో, అక్కడ మనము హ్యాండ్స్ తోటి మంచిగా ఒక్కొక్క కుర్చీని మూవ్ చేసుకుంటూ ఒక్కొక్క దాన్ని కొంచెం సగం వరకొచ్చినంక శారీని అక్కడ పిన్ జేసుకోవాలి. సో, మళ్ళీ అట్లనే కింద గూడా అట్నే జేసుకోవాలి. నాది కొంచెం ఫ్రేమ్ ఔట్ అయింది. నేను చూసుకోలేదు. అది బ్యాక్ కెమెరా పెట్టేసి నేను గూర్చున్నాను. కింద కనిపిస్తుందనుకున్నాను గానీ కనిపించలే. చూసారా? అదిగోండి. అట్లా అనుకుంటూ మధ్యలో ఒక పిన్నిస్ పెట్టుకోవాలి. చూసారు గదా! మనం ఏమేమి కుర్చీలు తీసుకున్నామో అవన్నీ కలిపేసి మంచిగా చేతులతోటి ఇట్లా, ఇట్లా అనుకుంటా పిన్నిస్ పెట్టేసుకుంటే ఈజీగానే అయిపోతది. కొంచెం కష్టం అనుకోకుండా మనం ముందు రోజే తయారు చేసుకున్నామనుకోండి శారీని మంచిగా ప్రీ ప్లీటింగ్ లెక్క చేసుకుంటే నెక్స్ట్ డే మనకి వర్క్ ఉన్న టైంలో గూడా మనము ఇంత శ్రమ పడాల్సిన అవసరం ఉండది. ఒక 2, 3 మినిట్స్‌లోనే కట్టేసుకోవచ్చు శారీ అంతా. లేకపోతే మాత్రం నాకైతే మాత్రం గంటలు గంటలయితది. చాలా గంటలు గంటలు కట్టుకుంటా నేనైతే. ఏదైనా ఫంక్షన్‌లు ఉంటే మాత్రం మా అక్కనో, వాళ్ళనో ఎవ్వరినో ఒకళ్ళని అడగాల్సొత్తది. ఖచ్చితంగా వాళ్ళే కడతారు. ఇగ నేను గూడా నేర్చుకోవాలి కాబట్టి అప్పుడప్పుడు ఇట్లా మన ఇంట్లో గూడా ఉంటది కాబట్టి మనం నేర్చుకోవాలా. లేకపోతే కష్టమైతది. చూసారా లాస్ట్ కింద గూడా ఒక పిన్నిస్ పెట్టుకోవాలి. ఫస్ట్ ఎడ్జ్‌లో, లాస్ట్ ఎడ్జ్‌లో తర్వాత మధ్యలో మిడిల్ వన్‌లో ఒకటి పెట్టుకోవాలి. మంచిగా ఇట్లా అనుకుంటూ మూవ్ చేసుకుంటూ ఒకదానెంబటి ఒకదానెంబటి పక్కని పెట్టుకుంటా మంచిగా పిన్నిస్ పెట్టుకోవాలి. లేకపోతే మనకి ఆహ్, ఒక పక్కన పెట్టాలి. అన్నీ ఒకదాని మీద ఒకటి పెట్టుకోకుండా పక్కన పెడితే ఏంటంటే మంచిగా ఇస్త్రీ అనేది మంచిగా అయితది. మనం చేయితోటి ఇట్లా, ఇట్లా అంటా ఉంటే మంచిగా అవుతది. సో, చూసారు గదా! నేను ఎట్లా పెట్టుకున్నానో మీరు గూడా అట్లా పెట్టుకోండి. చాలా బాగా కుదురుతది శారీ. సో, కంప్లీట్ అయితే అయిపోయింది. చూసారా? ఇగ బాక్స్ ఫోల్డింగ్ అయితే నాకు రాదు. కట్టుకున్నంక మీకంత లుక్ పోవచ్చు. ఎందుకంటే నేను బోనం ఎత్తుకొని అక్కడ సైడ్‌కి కనిపివద్దనేసి నేనైతే పిన్నిస్ పెట్టుకున్నాను. మీరు మంచిగా కట్టుకొని పిన్నిస్ పెట్టుకోకుండా ఉంటే లుక్ చాలా బావుంటది. వీడియో చివరి వరకు చూసినందుకు థాంక్ యూ సో మచ్. బాయ్.